ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. అవును ప్రభా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం ఇచ్చి మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయుటకు మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. తల్లి గర్భమును పుట్టినప్పుడు అయా మా పాపములను ఎరిగి మమ్మల్ని ప్రేమించారు. మంచి మాలు లేదని కూడా తెలిసి మించి ప్రేమించారయ్యా. మమ్మల్ని ప్రేమించడంలో మీకున్న కష్టాలన్నీ మీరు తెలుసు కూడా మమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమ ఎంత విచిత్రమైనది అయ్యా. ఈ లోకంలో ఎవరైనా మమ్మల్ని ప్రేమించాలంటే ఏదో ఒకటి ఆశిస్తారు. ఏమీ ఆశించని ప్రేమ అద్వితీయమైన ప్రేమ అయ్యా. అటు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒక్కమారు మీ మాటలను ధ్యానించాలని ఆశపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరమైన మీరు మాటలాడటం మాకు అవసరం. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరమును మాకు అనుకరించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చినటువంటి ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహోచితమైన కృపను బట్టి తిరిగి ఈ 13వ దిన ధ్యానంలోనికి నడిపించబడ్డాం. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా చదువుకున్నామండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 35 వచనాలు. ఈనాటి అంశము మెడ. మూలవాక్యము 52వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనం. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడ కట్లు విప్పివేసుకొను. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రవచనము పలుకుతున్నప్పటికీ ఇశ్రాయేలీయుల మెడ మీద ఒక కాడి ఉంచబడింది. అదే బబులోను రాజు ఉంచినటువంటి కాడి. ఒకప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుని నామాన్ని ఆరాధిస్తూ యెరూషలేము కేంద్రంగా వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ నడిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి అవిధేయత కారణం చేత వారిని క్రమపరచడానికి దేవుడు వారి మీద బబులోను అనే ఒక కాడిని పెట్టాడు. అయితే తిరిగి వారి యొక్క మొరలను విని ఆ చెరకాలము సమాప్తి అవుతున్నప్పుడు వారి గురించి ప్రవక్త ద్వారా ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా. మనము చాలాసేపు ఒక నిరాహార దీక్షకు లేదా మరొక దానికో కూర్చున్నప్పుడు ఇక ఆ పని ముగిసిన తర్వాత అక్కడి నుంచి లేచి మన గృహాలకు వెళ్ళిపోతున్నాం. ఆ క్రింద కూర్చున్నటువంటి మనము లేచి మన కంటినటువంటి ధూళి దులుపుకుని తిరిగి మన ఇళ్లకు వెళ్ళిపోతాం. బబులోను దేశంలో దుమ్ము ధూళి పట్టినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అనుభవాలను దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు లేవండి, మిమ్మల్ని విడిపించే కాలం సమీపించింది. మీరు ధూళి దులుపుకుని యెరూషలేమా లేచి కూర్చుంది, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడ కట్లను విప్పివేసుకో. మీ మీద ఉన్నటువంటి కాడి తీసివేయబడింది, మీ మీద ఉన్నటువంటి భారం తీసివేయబడింది. మీ మెడలు ఇప్పుడు తేలికగా ఉన్నాయి. మీ మెడలు ఇప్పుడు బంధకాలతో లేవు. మీ మెడల మీద ఏ దాస్యపు కాడి, ఏ బానిసత్వపు కాడి, ఏ పాపపు కాడి ఉంచబడలేదు. మీరు విడుదల పొందారు అనే ఒక గొప్ప మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈరోజు మెడ అనే అంశం మీద మనము ధ్యానం చేయబోతున్నాం. మెడ శరీర అవయవాలలో ప్రాముఖ్యమైనటువంటి అవయవం. నేను ఇప్పటికొచ్చి 12 ధ్యానాలు మనం చేసుకున్నాం. మొదటిది తప్ప, అనగా స్వరూపము సొగసు, ఇది తప్ప మిగతా 11 ధ్యానాలలో కూడా నేను ప్రతి ధ్యానములో మీకు చెప్పింది ఏంటంటే పలానా అవయవం చాలా ప్రధానమైనది,
పలానా అవయవం చాలా ప్రధానమైనది, పలానా అవయవం చాలా నిజమే, చాలా ప్రధానమైన వాటిని మాత్రమే దేవుడు మన శరీరంలో పెట్టాడు. అప్రధానమైన వాటిని మనకి ఆయన ఇవ్వలేదు. ప్రతిదీ ఆలోచించి ఆయన తన చేతులతో నరుని నిర్మిస్తున్నప్పుడు మన శరీరంలోకి ఏమి కావాలి, మన జీవితానికి ఏం కావాలి, బ్రతకడానికి ఏం కావాలి, మనకు మేలుకరంగా ఏం కావాలి, ఇవన్నీ కూడా ఆలోచించి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ప్రతి అవయవాన్ని ఆయన జ్ఞానముతో చక్కగా చెప్పాడు. ఈ అవయవాలు దేవుని జ్ఞానముతో రూపొందించబడినవి. అలాంటి అవయవాలలో మెడ ఒకటి చాలా ప్రధానమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మెడ లేని స్థితిని మనం ఊహించగలమండి? మెడ లేని స్థితిని అప్పుడప్పుడు తిడతా ఉంటాం. చిన్న మెడను, వాడు మెడలేనుడురా అంటాం, వాడు మెడలేనుడురా అంటాం. గమనించండి, తలను మొండాన్ని కలిపి ఉంచే ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. మెడ లేకపోతే తల మొండము కలిసే అవకాశం లేదు. మెడ లేకపోతే తల మొండము ఇంత స్థితిలో కలిసి ఉండే అవకాశం ఉంది. కనుక మెడ అనేది చాలా ప్రధానమైనది అని ఎందుకు అన్నానంటే, శిరస్సుకు శరీరానికి మధ్య దాని పాత్ర చాలా అమూల్యమైనది, దాని పాత్ర చాలా అద్భుతమైనది. అలాగే ఈ లోకానికి దేవునికి నీ పాత్ర ఒక మెడ వంటి పాత్రగా, ఒక అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక పాత్రను మనము పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్రాక్సిమేట్గా రఫ్గా ఇక్కడి నుంచి ఇటువైపునకు 80 నుంచి 90 డిగ్రీలు మన యొక్క తల ఈ మెడను బట్టి తిరుగుతుంది. ఈ మెడ లేకపోతే మన తల తిరుగుతుందండి? తల తిరగదు. మనం ఏమైనా చెప్పాలి, వెనక్కి తిరగాలంటే మొత్తం తిరగాలి, ప్రక్కకి తిరగాలంటే మొత్తం తిరగాలి. ఈ మెడ వలన ప్రియులరా, ఈ మెడ వలన మనమే దీన్ని పేక అంటాం, దీన్ని మెడ అంటాం. దీనివలన మన తల వెనక్కి తిరగకుండానే ప్రక్కకు తిరగకుండానే రఫ్గా ఒక 80 నుంచి 90 డిగ్రీలు పక్కకి సైడ్కి తిరుగుతుంది. అలాగే ఈ పక్కకు 80 నుంచి 90 డిగ్రీలు సైడ్కి తిరుగుతుంది. టోటల్ రొటేషన్ డిగ్రీస్ ఏంటంటే అప్రాక్సిమేట్గా 160 to 180, అంటే 160 నుంచి 180 డిగ్రీలు ఈ తలను ఈ మొండానికి శరీరానికి అతుక్కుని ఉన్నటువంటి ఈ మెడ తలను అలా తిప్పుతుంది అనమాట అండి. అంటే అప్రాక్సిమేట్గా 180 డిగ్రీస్లో మనము ఏదైనా చూడడానికి మెడ చాలా ఉపయోగకరమైనది అనమాట. మెడ చాలా ఉపయోగకరమైనది. కనుక అప్పుడప్పుడు మనం చికెన్ తింటూ ఉంటాం, అప్పుడప్పుడు విందులు వేసినప్పుడు. ఈ మధ్యన రావడం మానేసింది నాకు, ఎందుకంటే నేను చికెన్ తినడం మానేసా. ఎప్పుడు చూసినా ఖచ్చితంగా ఆ మెడముక్క పడేది. నాకు చాలా చిరాకైనటువంటి పదార్థం అనమాట అండి. దాన్ని చూస్తేనే ఏదో ఒక రకం ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలాసార్లు నేను కొన్నాళ్ళకి చివరికి చికెన్ ఎలా తినడం మానేశాను. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా విందుల్లో వేసినప్పుడు మొహమాటానికి వారిని ఇబ్బంది పెట్టకుండా మరలా నాకు ఇంకో కూర ఉండండి అని అనడం కాకుండా ఏదో కష్టం తిన్నాం. కొంతమంది మెడ ముక్క పెడితే చాలా అదృష్టమని భావించి, కొంతమందికి ఈ మెడ ముక్క పెడితే చాలా ఇంట్రెస్ట్, దాన్ని చాలా చక్కగా అందులో ఒలుసుకుని తినడానికి కూడా ఏముండదండి, అన్ని కండరాలు నరాలతో కూడా ఉంటుంది. కానీ చాలా ఇంట్రెస్ట్గా తింటారు. పిల్లరా, అంటే దేవుడు ఇష్టపడి మనకు ఈ మెడను చేశాడనమాట. ఈ మెడ లేకపోతే మొండెము శిరస్సు ఇలా అద్దుకుని ఉంటాయి. అసలు ఒకసారి ఊహించండి, మనము అసలు దాన్ని ఆ యొక్క స్థితిని మనం భరించం. అలాంటి అద్భుతమైనటువంటి ఒక ఇరుసుగా, ఒక చట్రంగా, ఒక రివాల్వింగ్ పొజిషన్ మన బాడీకి, హెడ్కి ఇవ్వడానికి దేవుడు ఈ మెడను సృష్టించాడు. ఈ మెడలోంచే శ్వాసకోశానికి శ్వాసనాళాలు, అన్నవాహికకు వెళ్ళే ఈ నరాలు అన్నీ వెళతాయి. ఇంకోటి తెలుసా, బ్రెయిన్కి శరీరానికి అనుసంధానం చేయబడే నరాలన్నీ కూడా ఈ వెనక భాగం ముందు చూశారు, ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి ఈ శరీరానికి వెళ్ళి ప్రతి నర్వ్ వెళుతుంది. అది కూడా ఈ స్పైన్ గుండా, వెన్నుముక్క గుండా వెళుతుంది అనమాట. అందుకని సాధారణంగా పోలీసు వాళ్ళు ఒక దొంగను పట్టుకున్నప్పుడు, వాడు పారిపోతున్నప్పుడు మొట్టమొదటిగా టార్గెట్ చేసేది ఎక్కడంటే, వాళ్ళు ఇలా పెట్టి మెడ మీద కొడతారు, వెంటనే పడిపోతాడు. మా నాన్నగారు కూడా ఎప్పుడైనా కోపం వస్తే మెడ మీద కొట్టేవారు. ఒక్కసారి కొట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ప్రియులరా,
కనెక్షన్ తెగిపోయినట్టు జల్లుమని కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది అనమాట అండి. కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఒకసారి మన మైండ్ పనిచేయదు, బాడీ పనిచేయదు, ఒక షాక్ అనమాట. పిల్లరా చాలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మెడ చాలా ప్రధానమైనది. మెడ లేకపోతే మనం లేమని చెప్పాలి. అలాంటి మెడను ఇశ్రాయేలు సమాజం అటండి దేవుణ్ణి చూడాల్సినటువంటి, దేవుని పనులు, దేవుని ప్రజలను, దేవుని యొక్క కృపను చూడాల్సినటువంటి వారి మెడలతో లోకాన్ని చూడడం. మెడలతో చూస్తారని కాదు, నేను ఇలా ప్రక్కకి చూడాలంటే, ఇటువైపు చూడాలంటే ఏం చేయాలి? ఇలా మెడను తిప్పాలి. అంటే మెడ తిప్పితేనే కానీ నా కళ్ళు చూడవు. మెడ తిప్పకుండా ఉంటే నేను అక్కడ ఒకవేళ పాపం ఉంటే దాన్ని చూసే పరిస్థితి రాదు. ఇశ్రాయేలు ప్రజలు తమ మెడలు తిప్పి లోకాన్ని చూడడం మొదలు పెట్టారటండి. తమ మెడలు తిప్పి లోకాన్ని చూడడం మొదలు పెట్టారటండి. అందుకనే వీళ్ళరా వారి మెడల మీద ఆయన దాస్యమనే కాడిని బరువు ఉంచి వారు అటు ఇటు తిప్పకుండా తిన్నగా దేవుని వైపు చూసేటట్టు వారిని చేశాడు. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, మరియు యెహోవా సెలవిచ్చిన దేవనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠు వాంగ్రై మెడ చాచి నడుచుచు వారచూపులు చుచుచు కునుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఇశ్రాయేలు కుమార్తెలు అంటండి, అంటే ఇశ్రాయేలు జనాంగం అందరి గురించి మాట్లాడుతున్నాడు. వారు మెడ చాచి ఏం చేస్తున్నారట? మెడ చాచి ఏం చేస్తున్నారటండి? వారచూపులు చూస్తున్నారట. జాగ్రత్త సుమా, నీకు మెడిచ్చింది నీ తలకాయకి, నీ శరీరానికి కనెక్షన్ ఉండాలని, అంతే తప్ప అటు ఇటు తిరుగుతూ వారచూపులు చూడ్డానికి కాదు, వారచూపులు చూడడానికి. అలా వారచూపులు దేవుణ్ణి చూడడం మానేసేసి వారచూపులు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే దాస్యం అనే కాడిని పెట్టేశాడు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము మనం చదువుకుందామండి. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యలై ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడిని కట్టు. ఎప్పుడు దాని మీద ఏ బరువు మోపలేదటండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఎప్పుడు కూడా ఏ బరువు మోపలేదట. అందుకనే నున్నను మెడగలిగినటువంటి ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలు దేవుణ్ణి చూడాల్సినటువంటి కనులతో మెడను అటు ఇటు తిప్పి, మెడను తిప్పుడు చేత తలను తిప్పి, తలను తిప్పుడు చేత కనులను అటు ఇటు చూస్తూ వారచూపులు చూస్తూ దేవునికి కోపాన్ని రప్పించారు. అందుకని దేవుడు సరాసరి తీసుకెళ్ళి దాస్యమనే ఆ కాడిని, ఆ కర్రను ఇశ్రాయేలు ప్రజలు కట్టేసి వదిలేశారు. ఇక వారు అడుగు తీసి అడుగు వేయలేరు, ఇటు అడుగు చూడలేరు. మీరు గమనించలేదు, పల్లెటూళ్ళలో పొలాలు కోసేసిన తర్వాత ఆవులను దూడలను వదిలేస్తూ ఉంటారు. అవి మందలు మందలుగా వెళుతూ ఉంటాయి. అందులో కొన్నింటికి విచిత్రంగా ఈ మెడకు ఒక బరువాంటి కర్రను కట్టించుతారు. చూసారు ఎప్పుడైనా మీరు? ఈ మెడకు ఒక తాడు వేసి ఆ తాడుకు ఒక బరువాంటి కర్రను కట్టి ఉంచుతారు. ఆ కర్ర కట్టి ఆ ఎద్దో ఆ దూడ ఉందనుకోండి, అది బాగా పొగరబోతూ అది అటు ఇటు ఆ చేలోకి ఈ చేలోకి పరుగులు పెడుతుంది. అది పట్టుబట్టలేదు, అటు ఇటు ఇబ్బంది పెడుతూ మనుషులు పొడుస్తుంది. కనుక ఏం చేస్తారంటే అలాంటి పొగరబోతు ఎద్దుకు లేదా గేదెకు లేదా ఆవుకు లేదా దూడకు ఒక బరువాటి ఒక కర్రను మెడకు కట్టి వదిలేస్తారు. ఇక కర్రను కట్టిన దగ్గర నుంచి నోరు మూసుకుని పైకి ఎత్తలేదు, ఎక్కువసేపు అటు ఇటు తిప్పలేదు, కర్ర తగులుతూ ఉంటుంది. దానికి తోచిన చోట గడ్డి తింటూ బ్రతికేస్తుంది. ఇక అటు ఇటు వాళ్ళు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు అలా తిప్పడం చేత దాస్యమనే ఆ కర్రను ఇశ్రాయేలు ప్రజల మెడకు ఆయన కట్టి వదిలేశాడు. ఇక దాస్యపు రాజ్యములో, దేశంలో వారు అటు ఇటు చూడడం కాదు, కేవలము జీవాధిపతి అయినటువంటి, జీవాహారమైనటువంటి దేవుని వైపు మాత్రమే చూసే వారు ముందుకు సాగినట్లు చూస్తున్నాం. ఈరోజు మనం ఎలా ఉన్నాము? మన మెడను చాలా సులువుగా ఇటు అటు తిప్పగలుగుతున్నాం. అయితే ఈ మెడను తిప్పడం ఏ పర్పస్ మీద మనం తిప్పుతున్నాం? దేవుని కొరకు తిప్పుతున్నామా? దేవుని మహిమ కొరకు తిప్పుతున్నామా? దేవుని యొక్క కృపను బట్టి తిప్పుతున్నామా? లేదంటే మనము వారచూపులు చూడడానికి అటు ఇటు తిప్పే వరంగా మనం జీవిస్తున్నాం? ఆలోచించు. ఇదే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఇంకొక మాట, యెషయా గ్రంథము 48వ అధ్యాయము
4వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడండి. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఎత్తడిదనియు నేను ఎరిగి ఉండి. ప్రియులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మెడ ఎలాంటిదంటే ఇనుప నరమట అండి. ఎన్నిసార్లు బానిసత్వపు కాడి, ఎన్నిసార్లు దాస్యపు కాడి వారి మీద పెట్టినప్పటికీ తాత్కాలికంగా మారుమనసు పొందేవారు. తిరిగి మరలా వారు దేవుని వైపు చూడకుండా ఇనుప నరము కలిగినటువంటి మెడతో వారు పొగరగా స్టిఫ్గా బిహేవ్ చేసేవారు. వారు స్టిఫ్గా బిహేవ్ చేసేవారు. ఈరోజు నీకు అలా ఉన్నావు ఆలోచించు. దేవుడు నీ శరీరాన్ని, నీ తలను, నీ శిరస్సును స్వేచ్ఛగా పనిచేయడానికి, స్వతంత్రంగా నీ అటు తిరగడానికి, చూడడానికి, నీవు ఫ్లెక్సిబుల్గా జీవించడానికి, ఒక స్వతంత్రుడిగా బ్రతకడానికి నీకు చక్కటి మెడనిస్తే ఈ మెడతో నీవు వారు చుప్పులు చూస్తున్నావా, లేదా దేవుని మహిమ కొరకు నీకు ఇవ్వబడినటువంటి మెడను ఉపయోగిస్తున్నావా ఆలోచించు. మెడ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందామని పరిశుద్ధ గ్రంథం నుంచి. ప్రత్యేకించి ఏమీ కనిపించవు, కానీ ఇప్పటి వరకు ధ్యానించినటువంటి అంశాలకు కొంచెం భిన్నంగా మనం ఈ మెడను గురించి ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ఈ మెడ అని మనకు రాయబడిన ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు, మనము మన మెడను దేని కొరకు ఉపయోగించాలో కొన్ని ఆత్మీయ బాధలు మనకి చేస్తున్నాయి. అలాంటి ఈ సంఘటనల ద్వారా ఆ సందర్భంలో మెడ అని ఉపయోగించబడినటువంటి ఆ సమయంలో ఏం జరిగిందో ఆలోచన చేసుకుని మనము కూడా అలాంటి అనుభవాలు కలిగి ఉండడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిది, సమాధాన సూచకంగా మెడ వాడబడింది. ఒక సమాధాన సూచిక. ఆలోచిస్తారా? నేనే చెప్తాను, సమయం అవుతుంది కనుక. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. ప్రభునందు ప్రియులారా, అప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యాకోబు కనబడుతున్నాడు. ఒకప్పుడు ద్వేషముతో ఏసావు, భయముతో యాకోబు ఏం చేశారండి? 20 సంవత్సరాల క్రితం ద్వేషముతో ఏసావు, భయముతో యాకోబు ఇద్దరు కూడా విడిపోయారు. 20 సంవత్సరాలు పైబడి గడిచిపోయినాయి. తిరిగి యాకోబు ఇంటికి ప్రయాణమయ్యాడు. యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. దాసులు, నీ అన్నయ్యటువంటి యాసావు 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. యాకోబు చాలా భయపడ్డాడు. యాసావు ఎలాగొస్తున్నాడో తెలియక ప్రార్థించాడు. యబ్బోకు రేవు దగ్గర తన బలహీనతలన్నీ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఉదయం లేచి వెళ్ళాడు. ఇద్దరు ఎదురు బుదురు ఉన్నారు. యాకోబు హృదయంలో తీరని భయము. అందుకనే ఆ 3వ 4వ వచనాలు చూస్తే యాసావును చూసేటంటే యాకోబు ఏం చేశాట? 7 మార్లు. ఇది యాకోబు హృదయంలో ఎంత భయం ఉందో మనకు అర్థమవుతుందని. 7 మార్లు యాకోబు సాగిలపడ్డాడు. భయముతో యాకోబు సాగిలపడితే యాసావు సమాధానముతో యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యాకోబు మెడ మీద యాసావు ఏ వేయాలి? కత్తివేటు వేయాలి. కానీ సమాధానపు ముద్ర వేశాడు. తన తమ్ముడైనటువంటి, తనకు తీరని నష్టము, తనకు ఎంతో దుఃఖము కలుగు చేసినటువంటి యాకోబు మెడ మీద కత్తి వేసే అంతటి పగతో రగిలిపోయినటువంటి యాసావు ఒకప్పుడు 20 సంవత్సరాల తరువాత ప్రియులారా, కత్తి వేయాల్సినటువంటి యాకోబు మెడ మీద సమాధానముతో, ఆ 4వ వచనం ఇప్పుడు చదవండి. అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగలించుకుని అతని మెడ మీద పడి, యాకోబు సాష్టాంగపడుతున్నాడు. ఎందుకంటే యాకోబు హృదయంలో ఏముంది? భయం ఉంది. యాసావు పరిగెత్తి కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెడుతున్నాడు. యాసావు హృదయంలో ఏముంది? సమాధానం ఉంది. సమాధానం ఉంది. ఈరోజు ప్రియులారా, కత్తి పడాల్సినటువంటి యాకోబు మెడ మీద యాసావు సమాధాన ముద్రను వేసి వారిద్దరూ కలిసి ఏడ్చారు. వారిద్దరూ కలిసి ఏడ్చారు. ప్రియులారా, అక్కడ యాకోబు మెడ సమాధానానికి ఓ కేంద్రంగా ఉంది. సమాధానానికి కేంద్రం. సంధి చేసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒకరినొకరు కౌగులించుకుని ఒకరి మెడ ఒకరు ముద్దు పెట్టుకుంటారు. సమాధాన సంకేతము మెడ. ప్రియులారా, నీ మెడ సమాధానానికి సాదృశ్యంగా ఉందా,
లేదంటే మెడను నీవు ఎగరేస్తున్నావా? ఆలోచించు. మెడ ఎగరేసేవారు ఉన్నారు. మెడ తల దువ్వడం విన్నాం, కానీ మెడ దూవుతున్నారు ఈ మధ్యన. అంటే ఆ మెడ దువ్వడం దేనికి సాదృశ్యం? కయ్యానికి కాలు దూవుతున్నారు. కానీ మెడ సమాధానానికి సాదృశ్యం. క్రైస్తవ విశ్వాసిగా నీవు ఇతరుల మీద క్రూరత్వాన్ని వెళ్ళగక్కే పరిస్థితుల్లో ఉన్నావా? ద్వేషాన్ని వెళ్ళగక్కే పరిస్థితుల్లో ఉన్నావా? లేక సమాధానపు ముద్ర వేసే వ్యక్తిగా నీవు కనబడుతున్నావా? ఎలా ఉన్నావో ఆలోచించు. ఇది మొదటి అంశం. ఇక రెండవ అంశం, దుఃఖ నివారణ కలిగించిన మెడ. దుఃఖ నివారణ కలిగించిన మెడ. చూడండి, పిల్లలు కొడతాం. పిల్లలు మనం కొట్టినప్పుడు, చిన్న పిల్లలు కొట్టినప్పుడు కాసేపు ఉన్న తర్వాత చేయి చాపి వారిని పిలిచినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వెంటనే చంకెక్కేసి అమ్మ మెడలో తలెట్టుకుని ఏడుస్తారు అనమాట. అమ్మ మెడలో తల పెట్టుకుని ఏడుస్తారు. అదేం విచిత్రం! ఒక బిడ్డకు తల్లి ఆ మెడ పొదుగులు ఓదార్పు దొరుకుతుంది. మెడ ఆ స్థలంలో, ఆ చిన్న స్థలంలో ఒక గొప్ప ఎక్కి ఏడ్చి ఏం చేస్తారో తెలిసేవరికి అలాగే నిద్రపోతాడు. అంటే స్వాంతన పొందాడు అనమాట అండి. తల్లి మెడ మీద స్వాంతన పొందాడు, నెమ్మది పొందాడు, ఆదరణ పొందాడు. అందుకనే రెండవ అంశం, దుఃఖ నివారణ కలిగించిన మెడ. ఆదికాండం 46వ అధ్యాయం 29వ వచనం. యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొన్నట్టుకు గోషెనికి వెళ్ళి అతనికి కనబడింది. అప్పుడు అతని మెడ మీద పడి పట్టుకుని ఎంతో ఏడ్చాను. మెడ పట్టుకుని ఎంతో ఏడ్చాను. ఒకప్పుడు అనగా ఆదికాండము 37వ అధ్యాయం 34 నుంచి 35 వచ్చిన, నీ ప్రియమైనటువంటి కుమారుడు యోసేపు చనిపోయాడు అని చెప్పగానే యాకోబు ఏం చేశాడు తెలుసా? విపరీతంగా ఏడ్చాడు. నేను కూడా మృతుల లోకానికి వెళ్ళిపోతాను, నేను బతికెందుకు? అప్పుడు మొదలైనటువంటి యాకోబు జీవితంలో ఏడుపు, అప్పుడు మొదలైనటువంటి యాకోబు జీవితంలో దుఃఖం, అప్పుడు మొదలైనటువంటి యాకోబు జీవితంలో వేదన. మళ్ళా తన కొడుకు యోసేపు మెడ మీద పడి ఏడ్చినప్పుడు కానీ తీరలేదు. అందుకని అన్నాడు, దుఃఖ నివారణ పొందినప్పుడు అమ్మయ్యా ఇప్పుడు నేను చచ్చిపోతాను, నా బెంగంతా తీరిపోయింది, నా బెంగంతా తీరిపోయింది. ప్రియులారా, యోసేపు మెడ యాకోబు దుఃఖ నివారణ పొందిన స్థలం. యోసేపు మెడ యాకోబుకు ఓదార్పు కలిగించిన స్థలం. యోసేపు మెడ యాకోబుకు గొప్ప ఆదరణ కలిగించిన స్థలం. ప్రియులారా, నీ మెడ ఎత్తి ఒకవేళ పొగరుగా ప్రవర్తించే క్రైస్తవునిగా ఉన్నావా? లేదంటే నీ మెడ వంచి దుఃఖములో ఉన్నటువంటి వారిని ఆదరించే క్రైస్తవుని? ఇక్కడ యోసేపు మెడ యాకోబుకు దుఃఖ నివారణ కలిగించింది, ఓదార్పు కలిగించింది, ఆదరణ కలిగించింది. దుఃఖంలో ఉన్న వారిని నీవు ఓదార్చాలి అని ఈ సందర్భం జ్ఞాపకం చేస్తుంది. బాధలో ఉన్న వారిని నీవు ఆదరించాలని ఈ సందర్భం జ్ఞాపకం చేస్తుంది. నీవు ధైర్యపరచాలి అన్న సందర్భం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియులారా, రెండు రకాలు చూస్తాం. ఒకటి సమాధానపు ముద్ర వేసిన మెడ, రెండు దుఃఖానికి ఓదార్పును కలుగజేసినటువంటి మెడ. ఇక మూడవ మెడల గురించి కూడా ఆలోచన, బంధాన్ని గుర్తు చేసిన మెడ అండి ఇది, లేదా బంధాన్ని జ్ఞాపకము చేసిన. బంధం అంటే రిలేషన్, ఓకేనా? బంధాన్ని గుర్తు చేసిన, జ్ఞాపకము చేసిన మెడ. ఆదికాండము 45వ అధ్యాయం 14-15. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో. ఈ సంఘటన జరగక పూర్వం వరకు యోసేపు అంటే బెన్యామీనుకు కానీ అతని అన్నలకు కానీ ఎవరు? ఒక ప్రధానమంత్రి, ఒక అధిపతి, ఐగుప్తు దేశమును పరిపాలిస్తున్నటువంటి ఒక పరిపాలకుడు. అందుకనే యోసేపును చూసిన ప్రతిసారి కూడా ఒక అధికారి ముందు తల ఉంచినట్లు, ఒక ప్రధానమంత్రి ముందు సాష్టాంగపడినట్లు, విధేయతతో, వినయముతో చాలా దూరంగా ఉండి మాట్లాడటం మొదలుపెట్టారు. అక్కడ ఉంటుండగా ఇక్కడ సాష్టాంగపడ్డారు. నా
ఏలినవాడ మీ దాసులము, ఇలాంటి పదజాలాలు ఉపయోగించారు. ఇక యోసేపు ఈ గ్యాప్, ఈ అడబాటును తట్టుకోలేక, తన తమ్ముడిని చూసి ప్రేమ పొంగుకొచ్చి దుఃఖం ఆపుకోలేక మెడ మీద పడి ఏడ్చాడు. ఒక అధిపతి ఒక దాసుని మెడ మీద పడి ఏడవడం ఎప్పుడైనా జరుగుతుందంటే జరగదు. ఈ మెడ మీద పడి ఏడవడం యోసేపు బెన్యామీనుల మధ్య ఉన్నటువంటి ఆ సహోదర బంధాన్ని, అందుకని మెడ మీద పడి ఏడ్చాడు. ఎవరి మెడ మీద పడి పెడితే వారి మెడ మీద పడి ఏడవం. యోసేపు ఎప్పుడైతే బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడో అర్థమైంది, అక్కడ అప్పటి వరకు మరుగైనటువంటి ఆ బంధము, సహోదర బంధం ఒక్కసారిగా రివీల్ కాబడింది, తెలియజేయబడింది. ప్రియులారా, ఇది బంధాలను గుర్తు చేసే ముద్ర. ఈరోజు బంధాలను, బాంధవ్యాలను మరిచిపోతూ, ఆలింగనాలను, ఆత్మీయతను కోల్పోతూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ప్రియులారా, ఈ యోసేపు బెన్యామీనుల ఈ ఆలింగనము లేదా మెడ మీద పడి ఏడవడం అనే సంఘటన నీవు కలిగి ఉండాల్సినటువంటి బంధాలను జ్ఞాపకం చేస్తుంది, వాటి మధ్య ప్రేమను జ్ఞాపకం చేస్తుంది, వాటి విలువను జ్ఞాపకం చేస్తుంది, వాటిని కలిగి ఉండాల్సినటువంటి విశిష్టతను జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియులారా, నీ మెడ నీ బంధుత్వాలకు సాదృశ్యం. అందుకనే ఏదైనా బంధుత్వాలు కలుపుకున్నప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా మెడలో ఏదొకటి వేస్తారు. మెడలో తాతయ్య బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? బిడ్డ మెడలో గొలిసేస్తాడు. అంటే నేను నీ తాతని, నువ్వు నా మనడు అని. పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు దండలు మార్చుకుంటారు ఒకరికొకరని. ఇలాంటి సన్నివేశాల సందర్భాలు చాలా ఉంటాయి ప్రియులారా. బంధాలను జ్ఞాపకం చేసిన అనుభవం ఈ మెడ. ఇక్కడ యోసేపు మెడ మీద బెన్యామీను మెడ మీద యోసేపు పడి ఏడవడం వారు అన్నదమ్ములని అక్కడ ఉన్న వారందరూ కూడా తెలుసుకున్నారు. అక్కడ ఉన్న వారందరికీ కూడా అర్థమైంది. ఈరోజు మరి నీ మెడను నీ సహోదరునికి వ్యతిరేకంగా తిప్పుతున్నావా? నీ మెడను నీ సహోదరునికి అభిముఖంగా నువ్వు తిప్పుతున్నావా? ఆలోచించి బంధాలను కలిగి ఉండాల్సినటువంటి బాధ్యతను ఈ మెడ అనుభవం జ్ఞాపకం చేస్తుంది. ఇక 4వ అంశము చూద్దాం ప్రియులారా. ఆధిక్యత పొందిన మెడ లేదా ఆధిక్యత కలిగిన మెడ. ఆదికాండము ఏంటో విచిత్రం, ఇన్ని మెడలు ఆదికాండంలోనే ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే 4వ మెడ ఆదికాండంలో మనం చూస్తున్నాం. 4 మెడలు ఉన్నాయి. ఒకటి ఏ మెడ? సమాధానపు ముద్ర వేసిన మెడ. 2వ మెడ దుఃఖ నివారణ కలిగించిన మెడ. 3వ మెడ బంధాన్ని జ్ఞాపకం చేసిన మెడ. ఇక 4వ మెడ ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో తన చేతిలో తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు. ఆధిక్యత పొందిన మెడ. ఒకప్పుడు అన్నలు గోతులు తోస్తున్నప్పుడు మెడ మీద చేయి పెట్టి తోశారు. ఒకప్పుడు ఇష్మాయిలీలకు యోసేపును అన్నలు అమ్మేస్తున్నప్పుడు వారి మీదకు యోసేపుని ఏం చేశారు? మెడపెట్టి గెంటేశారు. ఐగుప్తు దేశం వెళ్ళేసరికి యోసేపు మెడ మీద దాస్యపు కాడి, బానిసత్వపు కాడి ఉంచబడింది. ఒక బానిసగా ఊడిగం చేస్తున్నాడు. చెయ్యని తప్పుకు నింద వేసి మరలా అతని మెడపెట్టి జైలుకి తోసేశారు. ఎన్నిసార్లు యోసేపు మెడ పట్టుకున్నారు చూసారా? అన్నలు మెడ పట్టుకున్నారు, సైనికులు మెడ పట్టుకున్నారు, కొనుక్కున్న ఇష్మాయిలీలు మెడ పట్టుకున్నారు. బహుశా పోతీఫరు కూడా మెడ పట్టుకుని గెంటేసి ఉంటాడు. అవమానము పొందిన దాస్యపు బానిసత్వపు కాడి మోసిన యోసేపు మెడ దేవుని కృప కొరకు ఎదురు చూచింది. దేవుని కృప కొరకు మెడ తలను ఎత్తుకునే వానిగా చేసే దేవుని కృప కొరకు ఎదురు చూసింది. అప్పుడు సమయం వస్తే ఫరో ఏం చేశాడో తెలుసా? అప్పటి వరకు ఎవరు పడితే వాడు మెడ మీద చెయ్యేసి గెంటేసిన యోసేపును అతని గొలుసును యోసేపు మెడ మీద వేశాడు. ఆ గొలుసు, ఆ బంగారుపు నగ వేసుకున్నటువంటి యోసేపు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? ఐగుప్తు దేశానికి ఫరో, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, రాజు అయ్యాడు, అధిపతి అయ్యాడు. అతడు ఒకరిని చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి. అంత ఆధిపత్యము, అంత అధికారము, బానిస సంఖ్యలు మోసినటువంటి యోసేపు మేడకు అధికారపు ఆధిక్యతలు దేవుడు దయచేశాడు.
ఇప్పుడు అతడు మెడెత్తి తలెత్తి శాసించడానికి అవకాశం వచ్చింది. ప్రియులారా, నీ మెడ మీద ఒకవేళ ఎవరైనా దాస్యపు కాడి, వేదన, దుఃఖం అనే కాడి పెడితే నువ్వు ఓర్చుకో. నీ మెడ ఎత్తే, నీ తల ఎత్తే ఒక సమయాన్ని దేవుడు అప్పుడు నీ యొక్క మెడలో ఆయన అధికారపు గొలుసును వేస్తాడు. అందుకని కాబోలు పేతురు తన మొదటి పత్రిక ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద, అంటే మీ మెడ ఉంచి బతకండి. దేవుడు తగిన సమయం ముందు మీ తలెత్తుతాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై లోబడి ఉండండి. మీ తల ఉంచి బతకండి. ఆయన మీ తల, మీ మెడను ఎత్తే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రియులారా, నీవు ప్రభు నిమిత్తమై అవమానం పొందావా, నింద పొందావా? ఆయన నీ తలనెత్తే ఒక రోజు కొరకు ఎదురు చూడు. ఎక్కడైతే నీవు అవమానం పొందావో, ఎవరైతే మెడ పట్టుకుని గెంటారో వారే యోసేపు ముందు ఏం చేశారు? మెడలు ఉంచారు, తలలు ఉంచారు. కనుక నిరీక్షణ కలిగిన వ్యక్తివైంది. ఇక 5వ మెడ విధేయత కలిగిన మెడ. 5వ మెడ ఏంటండి? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20-21 వచనాలు మనము చదువుకుందామండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ క్రైస్తవుడు ఏం కట్టుకోవాలా? మెడకి ఏం కట్టుకోవాలా? విశ్వాసి ఏం కట్టుకోవాలా? నీ తండ్రి మాట, నీ తల్లి ఉపదేశం. ఆ రెండు కట్టుకుంటే నీ మెడ మీద ఎవడు చెయ్యి వేసే దుస్థితి రాదు. తల్లి మాట విని, తండ్రి మాట విని అవి నీ మెడకు కట్టుకుంటే నీ మెడ మీద ఎవడో చెయ్యి వేసి తోసేసే, గెంటేసే బతుకు నువ్వు బతకాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే తల్లి మాట, తండ్రి మాట నీ మెడకు కట్టుకోకుండా మెడ పట్టుకుని వసూలు చేసాడండి అంట. అంటే ఒకటి ఏమైనా మెడను పట్టుకుంటే అది దానికి లోబడుతుంది అనమాట అండి. ఇంక కదపలేం, అటు ఇటు కదపలేం. అలాగే తల్లి మాట, తండ్రి మాట ఈ రెండు నీ మెడకు పట్టుకుంటే అటు ఇటు నువ్వు దేనిక ఎటువైపు చూడకుండా ఆ మాటకు కట్టుబడి నీ తల్లిదండ్రుల మాట నీ మెడకు విధేయత నేర్పించాలి. విధేయత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియులారా, అందుకని చెప్తున్నాడు, ఇదిగో నీ మెడకు వాటిని కట్టుకుని, నీ మెడకు వాటిని చుట్టుకుని. ప్రియులారా, ఈరోజు మనము మన మెడలో ఏం కట్టుకుంటున్నామంటే దేవుని మాటలు, దేవుడిచ్చిన తల్లిదండ్రుల మాటలు వదిలిపెట్టేసి మెడనంతా అలంకారాలతో నింపుకుంటాం. అటు ఇటు తిప్పలేనటువంటి రకరకాల ఆభరణాలతో. ప్రియులారా, అవి నీ భౌతిక శరీరానికి సొగసునివ్వచ్చేమో, కానీ నీ ఆత్మీయ జీవితానికి అసలైన అందము నీ తల్లిదండ్రుల మాట, నీ దేవుని మాట నీ మెడకు కట్టుకో, నీ మెడకు కట్టుకో. అప్పుడు ఆ విధేయత నిన్ను ఆధిక్యతలోనికి, ఆశీర్వాదంలోనికి అలా కట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. 22 అలా కట్టుకుంటున్నట్టండి, నీవు త్రోవలు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది, నీవు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది. ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? దేవుని మాటలు కానీ, దేవుడిచ్చిన తల్లిదండ్రుల మాటలు కానీ మనం మెడకు కట్టుకున్నప్పుడు అటండి, మెడ అటు ఇటు తిప్పకుండా త్రోవలు వెళ్ళినప్పుడు చిన్ననైన మార్గంలో ఆ మాటలు నడిపిస్తాయి. అలాగే పండుకొన్నప్పుడు ఆ మాటలు నిన్ను కాపాడుతూ ఉంటాయి. అలాగే మేలుకున్నప్పుడు నీవు ఇతర మాటలు వినకుండా ఆ దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి. ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములు అంటే, కంఠమునకు హారములు అంటే హారములు మళ్ళీ చెప్తారేటండి. నెక్లెస్ అయితే మన నెక్క అందో, నెక్లెస్ వేస్తే మనకి నెక్క అందు. వీళ్ళరా, వాక్యము లేదా తల్లి మాట, తండ్రి మాట నీ కంఠమునకు, నీ మెడకు నెక్లెస్గా ఉండాలన్నమాట. నీ కంఠమునకు, నీ మెడకు ప్రొటెక్షన్ అనమాట. వీళ్ళరా, ఎక్కడ తగిలిన మనిషి బ్రతుకుతాడు, చనిపోతాడు తెలియదు. కానీ చాలా సింపుల్గా ఇక్కడ కట్ చేస్తే నీ ఊపిరి బాడీ కొట్టుకుంటుంది, బ్రతికే ఛాన్సెస్ మాత్రం ఆల్మోస్ట్ 0. అలాంటి సున్నితమైన మెడకు
నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ తల్లి మాట, నీ తండ్రి మాట ఇక్కడ కట్టుకో. అవి నీ ప్రాణాన్ని ఏం చేస్తాయి? ప్రొటెక్ట్ చేస్తాయి, నిన్ను కాపాడుతాయనే సంగతిని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తాయి. ఇక 6వ రకపు మెడ బుద్ధి వచ్చిన మెడ. ఏమేడండి ఇది? బుద్ధి వచ్చిన మెడ. అర్థమైపోవాలి ఈ పాటికి. ఎందుకు అర్థమైందో చెప్పనా? మన గురించి మనకు అర్థమవ్వకపోతే ఎవరి గురించి అర్థమవుద్ది? మన గురించి మనకు అర్థమవ్వకపోతే ఇంకెవరి గురించి అర్థమవుతుంది చెప్పండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం అండి, చదవండి. 15 చదువుతున్నారు, 17 చదువుతున్నారా? చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఇప్పుడు 20వ వచనం చదువుకుందామండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఒకప్పుడు తల పగురుగాను మెడ బిరుసుగాను తండ్రి దగ్గర ప్రవర్తించాడు. తండ్రి చాలా చెప్పాడు, నాన్న నువ్వు వెళ్ళడం నీకు మంచిది కాదు, నీకు క్షేమం కాదు, నీకు మేలు కాదు, కొంతకాలం నా దగ్గర ఉండు, నువ్వు వెళ్ళాల్సిన సమయంలో నేనే పంపిస్తాను అన్నప్పుడు చాలా పొగరుగా ఇలాగా తండ్రి వంక మెడ తిప్పి, నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు అని చాలా పొగరుగా ఇలా మెడ ఎత్తి తండ్రితో పౌరుషంగా మాట్లాడి అన్నీ అమ్ముకుని వెళ్ళిపోయాడు. మెడ ఆ స్టిఫ్నెస్తో బతికినంతకాలం బతికాడు, అన్నీ పోయినాయి. చివరికి ఆకలేస్తుంది. తండ్రి దగ్గర వంచని మెడ వీడు ఎక్కడ ఉంచాడో తెలుసా? తండ్రి దగ్గర వంచని మెడ వీడు ఎక్కడ ఉంచాడో తెలుసా? పందులు మేపేవాడి దగ్గర ఉంచాడు. పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి తలుంచి, అయ్యా పని ఏమైనా ఉంటే ఇయ్యి, అన్నం పెడితే చాలన్నాడు. చాలాసార్లు నీ దేవుని దగ్గర మెడ వంచక లోకములో అవమానము పొందుతూ లోకుల దగ్గర మెడను ఉంచుతున్నాను. తండ్రి దగ్గర చాలా మెడ ఎత్తి పొగరుగా సమాధానం చెప్పాడు, నీ దగ్గర నాకు ఉండడం ఇష్టం లేదు, నాస్తి చేయి. ఇప్పుడు పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా చేతులు కట్టుకుని తల ఉంచుకుని, అయ్యా పని ఏమైనా ఉంటే ఇస్తారా? పని దొరికింది కానీ పట్టడనో దొరకలేదు. అప్పుడు బుద్ధొచ్చి తన మెడను మళ్ళా తండ్రి వైపు తిప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నీ కూలి వాళ్ళు ఒకటిగా పెట్టుకోమని అడుగుదామని వెళ్ళాడు. తండ్రి దూరం నుంచి అతన్ని చూసి పరిగెత్తుకుని వచ్చి బుద్ధి వచ్చిన కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, ఈ ముద్దు చనిపోయి తన కుమారుడు తిరిగి బ్రతికాడని ఆనవాళ్ళు. ఈరోజు నీవు చనిపోయి బ్రతికిన ఆనవాళ్ళు నీ మెడ మీద ఉండాలి. అంటే లోకం విషయంలో, పాపం విషయంలో చనిపోయిన వారమై క్రీస్తు యందు విశ్వాసం మూలంగా తిరిగి నూతన జన్మ అనుభవంతో బ్రతికిన వారికే తండ్రి ఈ ముద్దు పెడతాడు. అతడు బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడని తెలిసి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని వెంటనే ఏం చేశాడో తెలుసా? ప్రశస్త వస్త్రం, అలాగే కాళ్ళకు చెప్పు, చేతికి ఉంగరం, రక్షణ వస్త్రం ఇచ్చాడు. కుమారత్వం అని ఉంగరం పెట్టాడు. సమాధానమైన జోడు ఇచ్చాడు. తిరిగి నా కుమారుడు చనిపోయి బతికాడు. ఈరోజు ప్రియులారా, నీ మెడకు బుద్ధి వచ్చిందా, లేక ఇటు అటు ఇంకా చూస్తున్నావా? ఇటు అటు చూస్తే పందులు తిని పుట్టుకోవడం మనకి మిగలదు. తండ్రి వైపు చూస్తే తిరిగి ఆ అధికారము, హోదా, ఆ కుమారత్వం, ఆశీర్వాదము తిరిగి నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తారు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి అంశానికి నడిపించబడదాం. విమోచించబడిన మెడ. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచున్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాను విరిచున్నావు. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి ప్రవచనం ఎత్తి పలుకుతున్న యెషయా ప్రవచనం. ఆ దినమున మిథ్యాను కాడి విరిచివేయబడినట్లు వారి మెడల మీద నుంచి కాడిని, వారి మెడలకు కట్టబడి ఉన్నటువంటి కాడిని చేస్తాం. ఇలా యేసుక్రీస్తు రాకపురం వరకు మనము పాపపు కాడి, దాశపు కాడి, బానిసత్వపు కాడి, బంధకాల కాడి,
అనేక రకాల కాళ్ళు మోసామండి, అనేక రకాల కాళ్ళు మోసాం. ప్రభు వచ్చిన తర్వాత ప్రియులారా అసలు ఎందుకు వచ్చాడంటే ఈ పాపపు కాడి మోస్తున్నటువంటి మన ఎడల జాలిపడి ఆయన లోకంలోకి వచ్చి ఆయన ఒక పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను, నా కాడి సులువైనది తేలికైనది. మన పాపపు బరువు కాడి ఆయన ఎత్తుకుని ఆయన రక్షణనే సులువైనటువంటి తేలికైనటువంటి కాడి మన మీద పెట్టాడు. మన పాపపు కాడి సిలువలో విరిచివేయబడింది. అందుకని కొరింథీ పత్రిక 1:15 అంటాడు, మరణమాని ముళ్ళు ఎక్కడ? ఇప్పటి వరకు ప్రభు రాకపూర్వం వరకు మన మెడల మీద ఉంచబడినటువంటి పాపపు కాడి ప్రభు రాకతో విరిచివేయబడింది. ఆ కాడి విరిచివేయబడకపోతే ఏమవుతుందో తెలుసా అండి? మోసి 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 ఏమవుతుంది చెప్తారా? ఆ కాడి, ఆ బరువైన పాపపు కాడి ఒకవేళ ప్రభు తాను తీసుకుని విరవకపోతే కొన్నాళ్లకు ఆ కాడి బరువుకు మన మెడ విరిగిపోతుంది. ఎందుకు తెలుసా? నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనము ఇలాగ మాట్లాడుతుందండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దాన్ని విడిపించిన ఎడల దాని మెడను, మనం కూడా అలాంటి స్వభావం కలిగిన వారమే. గాడిద అపవిత్రమైన జంతువు కనుక అపవిత్రమైన జంతువు దానికి పుట్టిన తొలి సంతానాన్ని దేవుని సన్నిధిలో అర్పించాల్సి వస్తే దానికి బదులు గొర్రె పిల్లను వెలయించి విడిపించాలి. లేకపోతే ఆ గాడిద మెడ, మన మెడ పాపపు కాడి మోస్తున్నటువంటి మన మెడ విరగదీయబడాల్సి ఉండగా ప్రియులారా మన కాడిని ఆయన ఎత్తుకుని గొర్రె పిల్లగా ఆయన తాను విరవబడి నలగొట్టబడి సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకనే యోహాను ప్రభువుని చూస్తున్నాడు. యోహాను 1:29 లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈరోజు నీవు నేను ఎలాంటి స్థితి కలిగి ఉన్నాను? ఆయన మనల్ని విడిపించాడండి. సమాధానపు ముద్దు పెట్టి విడిపించాడు. దుఃఖ నివారణ కలిగించి విడిపించాడు. 3వ అంశం ఏమండి? ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని తిరిగి స్థాపించి మనల్ని విడిపించాడు. మనల్ని ఆధిక్యత ఇచ్చి విడిపించాడు. మనల్ని విధేయులుగా మలిచి విడిపించాడు. మనము బుద్ధి కలిగిన వారంగా ఉండడానికి విడిపించాడు. ఇన్ని రకాలుగా ఆయన మన మెడను దాస్యము నుంచి, పాపము నుంచి, ఈ లోకము నుంచి విడిపిస్తే తిరిగి మరలా దాస్యపు కాడి కింద చిక్కుకుంటున్నావేమో ఆలోచించు. లూకాసు వార్త 19:30-35 చదువుకుని 2వ భాగంలో ఒక యజమాని చేత గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు ఎదుట ఉన్న పట్టణానికి వెళ్ళండి, అక్కడ గాడిద దాని పిల్ల కట్టబడి ఉంటాయి, దానిని విప్పి నా దగ్గరికి అవి నాకు కావాలి. ఒకవేళ వారు ఎవరైనా అడిగిస్తే ఇది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి. ప్రియులారా నీవు నేను ఆయనకు కావాలని చెప్పి మన మెడలకు వేసినటువంటి తాడుందే బంధక, వాటిని విడిపించి ఆయన మనల్ని తన కొరకు పిలుచుకుంటే, ఒకవేళ ఇంకా మనము ఈ లోకపు బంధకారులు పాపపు కాడిని మోస్తూ బతుకుతున్నామేమో, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము ఎలాగూ తప్పించుకుంటాం. కనుక నీ మెడ మీద ఎవ్వరికి అధికారం ఇవ్వకు. అధికారం ఇస్తే ఏదో ఒక రోజున మెడపట్టి బయటకు గంటేస్తారు. నీ మెడను దేవునికి ఆయన ఆధిక్యతల గొలుసు వేసి అధికారిని చేస్తాడు. సమాధానపు ముద్దు పెట్టి తనతో సమాధానపరుచుకుంటాడు. ఆయన నిన్ను తన భుజం మీద వేసుకుని నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. ఆయన నీ జీవితంలో నువ్వు కోల్పోయిన బంధాన్ని తిరిగి ఆయన ఇస్తాడు. నీలో బుద్ధిని కలిగిస్తాడు, విధేయతను పుట్టిస్తాడు. ఆయన ఈ లోకములో బంధించబడిన నీ మెడను విమోచించి తనవానిగా దానిగా ఆయన మనల్ని స్వతంత్రుల్ని చేస్తారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నా. ఈ మాటలు పరిశుద్ధాత్మను మన హృదయంలో ఫలింపచేయనుగా ఆమె ప్రార్థన చేద్దాం. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధులు, మీ కొందరాలు ఇంతవరకు నాతో మాట నిజమేనైనా మెడ చాలా ప్రధానమైనది. శరీరాన్ని తలను కలిపి ఉంచి అలాంటి మెడ మేము బంధించడానికి, కాడి మోయడానికి, బంధకాలలో పడిపోవడానికి ఒక కారణం అయిపోయింది. మెడ పట్టుకుంటే మేము ఏమీ కదలేం, చేయలేం. చాలా కాలం క్రితము సాతానుడు మా మెడ పట్టుకున్నాడయ్యా, మమ్మల్ని బానిసలుగా మార్చేశాడు. మీరైతే మా మెడ మీద ఉన్నటువంటి పాపపు కాడిని మోసి మమ్మల్ని ఆ గాడిద వలె స్వతంత్రుని చేశారు.
మా స్వభావము మార్చుకుని మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దీవించును గాక.